హలో ఫ్రెండ్స్, ఈరోజు విండోస్ 10లో నేను CPU అండ్ ప్రాసెస్ ఎలా తగ్గించాలో చూపిస్తాను. సో దానికోసం విండోస్ 10 డీలోడ్ స్క్రిప్ట్స్ రన్ చేయాలి. సో నేను ఇక్కడ ఆర్టికల్ రాశాను ఈ వెబ్సైట్లో. సో ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఇందులో స్క్రిప్ట్స్ ఉన్నాయి 3. సో అవి ఎలా రన్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ వర్చువల్ బాక్స్లో చూడొచ్చు, ఫుల్ స్క్రీన్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే ప్రాసెస్ చూడొచ్చు 114, మీకు దీనికన్నా ఎక్కువనే ఉండొచ్చు, లేకుండా తక్కువ ఉండొచ్చు. అండ్ CPU యూటిలైజేషన్ చూడొచ్చు 5, 6 to 10 వరకు వెళ్తుంది. ఇది వర్చువల్ బాక్స్లో ఉన్నది 12. యాక్చువల్గా వర్చువల్ బాక్స్ ఒకటి కొద్దిగా ఎక్కువ చూపిస్తుంది. మెయిన్ ఐడిలో ఉన్నప్పుడైతే నాది ఇంత చూపించదు, డ్యూయల్ బూట్ చేసుకున్నప్పుడు నాది. సో ఈ ప్రాసెస్ ఇప్పుడు 90 రాదు, కానీ ఇందులో 100కి ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ స్క్రిప్ట్స్ ఎలా రన్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి. సో medium.com/ ఒక్క నిమిషం, ఇక్కడ బ్రౌజర్ క్లోజ్ చేస్తున్నాను. medium@saichaitanya278 ఈ వెబ్సైట్కి వెళ్ళండి. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అండ్ ఇక్కడ క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ ట్యాబ్ది. సో ఇది డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ కోడ్లోకి వెళ్ళి డౌన్లోడ్ జిప్, సేవ్. సో యాక్చువల్గా ఈ స్క్రిప్ట్ క్రియేట్ చేసింది వచ్చేసి క్రిస్టైటిస్ టెక్. సో దీన్ని కొంచెం ఎడిట్ చేశాను. సో ఎక్స్ట్రాక్ట్, ఫోల్డర్ ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ మినిమల్ ఉంది, అల్ట్రా ఉంది, అండ్ నార్మల్ ఉంది. సో ఫస్ట్ దీన్ని ఓపెన్ చేయండి. రైట్ క్లిక్ చేసి ఎడిట్ అని క్లిక్ చేయండి. సో నోట్ ప్యాడ్తో కూడా ఓపెన్ చేయొచ్చు, ఇది దీంతో ఓపెన్ అవుతుంది. సో ఒకసారి ఓకే, నోట్ ప్యాడ్తో ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. సో ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. ఓకే, రన్ చేయమంటే నోట్ ప్యాడ్తో ఓపెన్ చేయమంటే కొంచెం వల్ల డూ వాంట్ ఓపెన్. ఓకే ఓపెన్ అయ్యామనేది. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ డిసేబుల్ అవుతాయి. డిసేబుల్ టెలిమెట్రీ, వైఫై, సెన్స్. సో ఇవన్నీ అనవసరమైనవి యాప్స్ చేసేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ యాప్స్, కొటానా. ఒకసారి మీరు కొటానా వాడితే మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో ఎనేబుల్ చేయడానికి ఏం లేదు, ఇది స్లాష్, ఇక్కడ స్లాష్ పెట్టి ఇక్కడ ఎంటర్ కొట్టి స్లాష్ తీసేయండి. సో నాకు కొటానా ఒకటి కాదు, నేను వాడడం కాబట్టి ఎలాగో డిసేబుల్ చేస్తాను. అండ్ యూఎస్సీలో ఇవన్నీలో. అండ్ ఇక్కడ మీరు కొన్ని చేంజెస్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇక్కడ చూడొచ్చు, విండోస్ డిఫెండర్ ఎనేబుల్ చేశాను. అది యాక్చువల్గా అయితే డిసేబుల్డ్ ఉంటుంది స్క్రిప్ట్లో. సో ఇక్కడ ఎనేబుల్ పెట్టాను, ఎందుకంటే విండోస్ డిఫెండర్ కావాలి. విండోస్ 10 అసలే సెక్యూరిటీ పరంగా వీక్. సో అంతేకాని విండోస్ డిఫెండర్ లేకపోతే ఇంకా వీక్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే క్లౌడ్ అవసరం లేదు, క్లౌడ్ డిసేబుల్ చేస్తాను. సో ఇక్కడ క్లౌడ్ డిసేబుల్ అయింది. మీకు క్లౌడ్ కూడా కావాలంటే జస్ట్ దీన్ని ఇక్కడ స్లాష్ ఇచ్చేయండి. స్లాష్ ఇచ్చేసి ఇక్కడ ఎంటర్ కొట్టి ఇక్కడ స్లాష్ తీసేయండి. సో స్లాష్ తీసేయండి ఇలా. సో నాకు అవసరం లేకపోతే ఇక్కడ స్లాష్ ఇచ్చేస్తున్నాను, ఇక్కడ డిసేబుల్ చేస్తున్నాను ఇది. సో అండ్ ఇంకా సో మీకు ఏమేమి కావాలో మీకు తెలిస్తే మీకు ఇవి స్లాష్ తీసేసి ఎనేబుల్ చేసుకోండి. సో మ్యాక్సిమం అయితే ఇవన్నీ అనవసరమైన ఫీచర్స్, సో అన్నీ డిసేబుల్ చేస్తున్నాను. సో ఇంకా స్టిక్కీస్, హైడ్ అని ఇవన్నీ డిసేబుల్ చేస్తున్నాం. సో ఓకే,
వన్ డ్రైవ్ కూడా అన్ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఒకసారి ఇవన్నీ చూసుకోండి ఏమేమి పోతాయో. సో మీకు కావాల్సిన ఏదైనా ఫ్యూచర్ ఉంటే ఎనేబుల్ చేసుకోండి అండ్ కంట్రోల్ ఎస్ కొట్టి సేవ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు జస్ట్ రైట్ క్లిక్ కొట్టి రన్ విత్ పవర్ షెల్. సో ఓకే, నేను టెస్ట్ అడ్మిన్తో రన్ చేయాలి. సో అందుకు ఇక్కడ ఇది పాత్ కాపీ అండ్ కంట్రోల్ సి కొట్టి అండ్ పవర్ షెల్ ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి విండోస్ పవర్ షెల్ అడ్మిన్ ఓపెన్ చేయండి. సో ఎస్, సో అడ్మిన్ తోటి రన్ చేద్దాం. సో ఇక్కడ సిడి ఇచ్చి పాత్ చేయండి అండ్ ఎల్ఎస్ కొట్టండి. అండ్ ఎల్ఎస్ కొట్టి ఇక్కడ ఉంది, జూమ్ చేస్తాను. సో ఈ ఫైల్ ఉంది. సో డాట్ స్లాష్ ఇచ్చి సో ఇది అండి రన్ అవుతుంది. సో ఇది స్క్రిప్ట్స్ డిసేబుల్డ్ అని ఉంటుంది. సో దీని గురించి నేను ఒక వీడియో చేశాను, స్క్రిప్ట్స్ ఎలా ఎనేబుల్ చేయాలి అనేది. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో ఇక్కడ పైన కార్డులో ఇస్తాను, ఆ వీడియో చూడండి ఇది ఎలా ఫిక్స్ చేయాలో. సో లేకపోతే ఇక్కడ ఈ ఆర్టికల్లో కూడా ఇచ్చాను, కొంచెం చూస్తే ఈ ఆర్టికల్ కూడా ఇచ్చాను ఇక్కడ కమాండ్. సో ఈ కమాండ్ కొట్టిన ఎనేబుల్ అవుతుంది. సో ఎస్, సో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో సెక్యూరిటీ వార్నింగ్. సో ఓకే, ఈ స్క్రిప్ట్స్ రన్ చేసే ముందు ఒక వార్నింగ్ అయితే, సో ముందైతే బ్యాకప్ చేసుకోండి, రీస్టోర్ పాయింట్ క్రియేట్ చేసుకోండి. రీస్టోర్ పాయింట్ ఎలా క్రియేట్ చేయాలో నేను దాని గురించి ఒక వీడియో చేశాను, అది కూడా పైన కార్డులో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో అది చేశాకనే ఇది స్క్రిప్ట్స్ రన్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా మిస్టేక్ ఏమన్నా మీకేమన్నా ప్రాబ్లం అవుతే మళ్ళీ మీరు వద్దనుకుంటే, సో ఇవన్నీ కావాలనుకుంటే అది బ్యాకప్ రీస్టోర్ చేసేసుకుంటే అయిపోతుంది. సో అంతకుముందు ఎలా ఉండదో అలా ఉంటుంది. సో అదే మైండ్లో పెట్టుకోండి. సో ఇది రన్ వన్స్ ఇచ్చి రన్ చేస్తున్నాను అండ్ ఇక్కడ రన్ అవుతుంది. సో స్క్రిప్ట్స్ అనేవి ఇక్కడ అనవసరమైన, ఇక్కడ చూడొచ్చు చాలా యాప్స్ ఉన్నాయి ఇప్పుడు. సో అన్ని అనవసరమైన యాప్స్ అన్ని తీసేస్తుంది. సో ఇవైతే మనం కొన్ని అయితే మాన్యువల్గా తీయలేం. సో ఇక్కడ చూడొచ్చు అన్ఇన్స్టాల్ ఆప్షన్ కూడా లేదు. సో అలాంటివన్నిటిని తీసేస్తుంది. సో ఈ స్క్రిప్ట్ రన్ అయినాక ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయిపోతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఏమన్నా ఉంటే యాప్స్ అన్ని సేవ్ చేసుకొని క్లోజ్ చేసేయండి, ఇది ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది. సో ఓకే, ఇది టైం తీసుకుంటుంది ఎలానా. సో ఇది మొత్తం ఈ స్క్రిప్ట్ మొత్తం అయిపోయాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. సో రన్ అవుతుంది. సో లేకపోతే తర్వాత స్కిప్ చేయొచ్చు వీడియోని. ఓకే, ఇలానే కంటిన్యూ చేస్తాను. అండ్ ఇది రన్ చేసేటప్పుడు నెట్ ఉందో లేదో చూసుకోండి, నెట్ కనెక్ట్ అయి ఉండాలి. ఎందుకంటే ఇవి కొన్ని ఇక్కడ చూడొచ్చు ఓయో షెడ్ అది డౌన్లోడ్ చేస్తుంది అండ్ చాక్లెట్ కూడా ఇక్కడ డౌన్లోడ్ అవుతాయి. సో ఇది ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతుంది. సో అందుకోసం ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉండాలి. సో ఇది డౌన్లోడ్ చేస్తుంది. అండ్ మీకు ఏమైనా స్టక్ అయినట్టు స్లో అనిపిస్తే ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తూ ఉండండి.
సో అయిపోయింది. ఎంటర్ నీ కీ టు కంటిన్యూ ఉంటుంది. ఎంటర్ కొట్టాను. ఇప్పుడు రీస్టార్ట్ అవుతుంది ఎంటర్ కొట్టగానే. సో ఇక్కడ రిపోర్ట్ అయింది. సో ఇప్పుడు ఒకసారి ప్రాసెస్ మళ్ళీ చెక్ చేద్దాం. ప్రాసెసెస్ CPU యూసేజ్. సో ఇక్కడ చూడొచ్చు 98కి వచ్చేసింది అప్పుడే. సో ఒక స్క్రిప్ట్ రన్ చేయగానే. సో ఇక్కడ యాప్స్ కూడా చూద్దాం. సో యాప్స్ చూడొచ్చు చాలా వరకు వెళ్ళిపోయినాయి. కొట్టానా ఉంది ఇంకా, మిస్డ్ రియాలిటీ పోర్టల్ ఉంది ఇంకా, అండ్ ఎక్స్బాక్స్ గేమ్ ఉంది, అండ్ యువర్ ఫోన్ ఉంది. సో నో ప్రాబ్లం, ఇవి కూడా తీసేద్దాం. సో ఇంకా 2 స్క్రిప్ట్స్ ఉన్నాయి రన్ చేసేయడానికి. సో ఆల్రెడీ ఈ 2 స్క్రిప్ట్స్ అంతకుముందు రన్ చేశాను. సో ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో కూడా ఎట్లానే ప్రాసెస్ అండ్ CPU యూసేజ్ తక్కువగా చేశాను, కాకపోతే అది ఇంగ్లీష్లో చేశాను. సో ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో కూడా ఇక్కడ పైన కార్డులో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇప్పుడు నేను చెప్పిన వీడియోస్ అన్ని అక్కడికి వెళ్ళి కూడా చూడొచ్చు మీరు. సో ఒకసారి మళ్ళీ ఆర్టికల్కి వచ్చాను. సో ఈసారి సెకండ్ ఆర్టికల్. సో ఈ వెబ్సైట్కి వెళ్ళండి. సో ఈ వెబ్సైట్ సో ఇక్కడ చూడొచ్చు ఇన్ని వర్షన్స్కి ఉన్నాయి. విండోస్ వర్షన్ ఇన్ని వర్షన్స్కి స్క్రిప్ట్స్ చేస్తాడు ఇతను. సో మీది ఏ వర్షన్ తెలుసుకోనికి విండోస్ R కొట్టండి అండ్ విండ్ వేర్ అని కొట్టండి. సో ఇక్కడ చూడొచ్చు నాది 2004 లేటెస్ట్ వర్షన్. సో మీది ఏ వర్షన్ చూసుకొని ఆ వెర్షన్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2004. సో ఇక్కడ మొత్తం కావాలంటే మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ జిప్ అని. సో ఓన్లీ నా 2004 కాబట్టి నేను ఓన్లీ 2004 డౌన్లోడ్ చేసుకుంటాను. సో ఇక్కడికి వెళ్ళి ఇది కాపీ చేసి కూడా చేయొచ్చు. ఓకే, సో మొత్తం చేసుకోవాలి. సో డౌన్లోడ్ జిప్. సో డౌన్లోడ్ చేసాను. ఓపెన్. extract. సో ఎక్స్ట్రాక్ట్ అయింది. ఓపెన్ అండ్ 20. సో మీది వేరే వర్షన్ అయితే ఇక్కడ వేరే వర్షన్ కూడా ఉంది 19. సో ఆ వర్షన్ మీరు యూజ్ చేయండి. సో ఎందుకంటే వర్షన్కి వేరే యాప్స్ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఉంది అండ్ పవర్ సెల్ ఉంది. సో మీ ఇష్టం ఏదైనా రన్ చేయొచ్చు. సో నేను అంతకుముందు వీడియోలో ఆల్రెడీ నేను కమాండ్ చేశాను. సో ఇప్పుడు పవర్ సెల్తో చేస్తాను అండ్ అడ్మిషన్ ప్రివిలేజ్తో చేయాలి. సో ఇక్కడ ఓకే, కమాండ్ ప్రాంప్ట్ అయితే అడ్మినిస్ట్రేషన్ పడుతుంది, లేకపోతే అంతకుముందు పవర్ సెల్తో కూడా. సో ఇక్కడ పవర్ సెల్ ఓపెన్ చేసి పాత్తో కూడా రన్ చేయొచ్చు. సో ఎనీవే కమాండ్ ప్రాంప్ట్ రన్ చేద్దాం. డైరెక్ట్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది కాబట్టి. సో ఇక్కడ క్రియేట్ రీస్టోర్ పాయింట్ అని చెప్తుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను ఈ స్క్రిప్ట్స్ అన్ని రన్ చేసే ముందు రీస్టోర్ పాయింట్ తీసుకోమని. సో ఇప్పుడు అవసరం లేదు. స్కిప్ స్కిప్. సో డార్క్ మోడ్ ఆల్రెడీ డార్క్ మోడ్లోనే ఉంది. సో స్కిప్ ఇది కూడా. సో యాప్స్ కలర్ స్క్రీన్ డార్క్ ఆల్రెడీ అది కూడా డార్క్ ఉంది. సో స్కిప్. సో మీకు డార్క్ లైట్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేను డార్క్ ప్రిఫర్ చేస్తాను. సో క్లోజ్ ఆల్ రన్నింగ్ ఆఫ్ బిఫోర్ ప్రొసెసింగ్. సో ఓకే, క్లోజ్ చేసేద్దాం ఇవన్నీ. సో ఇది సో క్లోజ్ చేసేసాం. సో స్కిప్.
సో ఇక్కడ సబ్ సిస్టమ్ ఫర్ లినక్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది అండ్ అవసరం కూడా లేదు, నాకు స్కిప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు యాప్స్ ఏవి ఇన్స్టాల్ చేయాలంటుంది. సో ఇదే వద్దు, ఇది అన్ని టిక్ మార్క్ చేసిన ఇన్స్టాల్ అయిపోతాయి. సో ఇక్కడ సో విండోస్ మీడియా ప్లేయర్ ఇది కావాలి, సో అది ఎంచుకుంటున్నాను. ఎంఎస్ పెయింట్ ఇది కూడా కావాలి, సో పవర్ సెల్ కావాలి అండ్ ఓపెన్ ఎస్ఎస్ నాకు అవసరం లేదు. ఎస్ఎస్హెచ్ మీరు ఎస్ఎస్ ఆల్రెడీ నేను వీడియో చేశాను, సో అది మీరు యూస్ చేసే వాళ్ళు అయితే సో అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇక్కడ కార్డులో ఇస్తాను. అది యూస్ చేసే వాళ్ళు అయితే ఉంచుకోండి, టిక్ తీసేయండి. నేను అవసరం లేదు కాబట్టి అన్ఇన్స్టాల్ చేస్తున్నాను, టిక్ మార్క్ కొట్టి. సో ఇవన్నీ అన్ఇన్స్టాల్ అయిపోతాయి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఆల్రెడీ ఆఫ్ ఉన్నాయి, సో క్లోజ్ ఆఫ్ చేసేసింది. సో ఇక్కడ అడుగుతుంది would you like to change location of disk folder, సో స్కిప్ డాక్యుమెంట్స్ ఫోల్డర్ చేంజ్ చేయాలని అడుగుతుంది. డౌన్లోడ్స్ ఫోల్డర్స్, మ్యూజిక్ ఫోల్డర్, పిక్చర్స్ ఫోల్డర్, సో ఇవేం చేంజ్ చేయాల్సుకోలేదు. సో మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు వేరే డ్రైవ్లోకి అవి. సో అవైతే డిఫాల్ట్గా సి డ్రైవ్లో ఉంటాయి, సో అక్కడనే ఉండనిస్తున్నాను. సో ఇక్కడ అన్పిన్ ఫ్రమ్ స్టార్ట్ మెనూ, సో అన్పిన్ చేయాలనుకున్నాను. సో దీన్ని క్లిక్ చేసి ఎంటర్. అన్ని అన్పిన్ అయిపోయినాయి అండ్ ఇవి కొన్ని పిన్ చేస్తున్నాను, కొన్ని అవసరం ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు కంట్రోల్ ప్యానెల్ అవసరం ఉంటాయి కాబట్టి వన్ పిన్ చేసింది అండ్ ఇక్కడ ఇంకోటి వచ్చింది. సో స్టిక్కీస్ అవసరం లేదు, సో టిక్ మార్క్. సో ఇది పెయింట్ ఎలానో వాడతాను నేను, కాకపోతే ఇది వర్చువల్ బాక్స్ కాబట్టి నేను టిక్ మార్క్ ఉంచుతున్నాను. స్కెచ్, స్క్రీన్ టచ్, విండోస్ ఫోటోస్, విండోస్ క్యాలిక్యులేటర్, ఎక్స్బాక్స్ గేమ్ ఓవర్లే, సో అవన్నీ టిక్ చేస్తున్నాను అండ్ ఇవన్నీ ఇన్స్టాల్ కావాలి నాకు. సో ఇది వర్చువల్ బాక్స్ కాబట్టి నేను వస్తున్నాను. యువర్ ఫోన్ ఇది కూడా తీసేయాలి, సో ఇది కూడా తీసేస్తున్నాను అండ్ అన్ఇన్స్టాల్ ఫర్ అదర్ యూజర్స్. సో ఈ ఒక్క యూజర్కే కాదు, ఇంకా యూజర్ ఏదైనా కంప్యూటర్లో క్రియేట్ ఆ యూజర్ కూడా కంప్లీట్గా రిమూవ్ చేయమని చెప్తున్నాను. సో మీకు స్టోరేజ్ అవుతుంది అండ్ సిస్టమ్ ఫాస్ట్ కూడా అవుతుంది. సో మీరు వాడే వాటిని అయితే ఉంచుకోండి. చూడొచ్చు అంతమందికి ఇప్పటికి గమనించవచ్చు. సో ఇప్పుడు ఇవి కూడా అన్ఇన్స్టాల్ అయిపోతాయి కానీ. సో ఇక్కడ చూడొచ్చు క్యాలిక్యులేటర్ పోయింది అండ్ ఎక్స్బాక్స్ కూడా పోయింది అండ్ యువర్ ఫోన్ కూడా పోయింది. చూడొచ్చు.
సో ఇది చాలా టైం తీసుకుంటుంది. సో ఇక్కడ పాజ్ చేస్తాను. సో చూడొచ్చా ఆ ప్రాసెస్ తర్వాత ఒక 2 minutes టైం తీసుకుంది అలానే. సో తర్వాత ఇదంతా కంటిన్యూ అయిపోయింది. సో ఇప్పుడు ఇది కూడా క్లోజ్ చేస్తున్నాం అండ్ ఒకసారి మళ్ళీ ప్రాసెస్ చెక్ చేద్దాం. సో 119కి వచ్చింది. సో ప్రాబబ్లీ ఇప్పటిదాకా స్క్రిప్ట్ రన్ చేసిన అనుకుంటుంది. సో ఓకే, ఒకసారి ఇంకో స్క్రిప్ట్ కూడా ఉంది, అది కూడా రన్ చేసేసి రీబూట్ చేద్దాం. మీడియా సో ఈ స్క్రిప్ట్లు ఏముంటాయి, ఆల్రెడీ మనం చేసినవి ఉంటాయి. సో ఎనీవే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ ఓపెన్ చేసాం, బ్యాక్. సో ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సో ఇక్కడ ఈ స్క్రిప్ట్ ఉంది GUI అనేది. సో దీన్ని రన్ చేద్దాం. సో అడ్మినిస్ట్రేటర్తో రన్ చేద్దాం. కావాల్సిన అడ్మిన్. సో ఇక్కడ పాత్ కాపీ చేయండి, Ctrl+C. ఈ CD కొట్టి పాత్లోకి వెళ్ళండి అండ్ LS కొట్టండి అండ్ ఇది కాపీ చేయండి, // ఇచ్చి పేరు చేయండి. సో ఓకే, స్పేస్ పట్టింది కూడా. సో ఇప్పుడు స్క్రిప్ట్ రన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు కస్టమైజ్ బ్లాక్ లిస్ట్. సో ఏమేమి యాప్స్ తీసేయాలో ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనం అంతకుముందు అంటే అన్ని యాప్స్ తీసేసాం. సో ఆల్రెడీ అన్ని యాప్స్ తీసేసాం. సో ఇవన్నీ యాప్స్ తీసేస్తుంది, ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. రిమూవ్ ఆల్ బెట్ అని కొడితే తీసేస్తుంది అన్ని యాప్స్. సో ఆల్రెడీ డిసేబుల్ చేసాం, అవసరం లేదు మళ్ళీ. సో ఇవి కూడా చేసాం, ఇవన్నీ అన్ఇన్స్టాల్. సో ఇవన్నీ చేసాం. రిమూవ్ బ్లోట్వేర్ రిజిస్టర్ కీ. సో ఇది ఒకటి చేయలేదు, ఇది ఒకటి చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ రన్ అవుతుంది స్క్రిప్ట్లో. నాట్ రెస్పాండ్ వస్తుంది, నాట్ ఏం కాదు. సో ఇదంతా ప్రాసెస్ అయిపోయినాక మళ్ళీ రెస్పాండ్ అవుతుంది. సో చూడొచ్చు అయిపోయింది. సో ఇది అన్ఇన్స్టాల్ OneDrive ఇవన్నీ చేస్తాం. సో కావాలంటే ఇక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ ఒకసారి చేయండి. సో ఆల్రెడీ చేస్తాం కాబట్టి అవసరం లేదు. సో ఇప్పుడు రీబూట్ చేద్దాం సిస్టమ్ని. సో బూట్ అయింది. సో ఒకసారి రైట్ క్లిక్ కొట్టి టాస్క్ మేనేజర్ చేద్దాం, పర్ఫార్మెన్స్. ఇక్కడ చూడొచ్చు 101కి వచ్చింది. CPU యూటిలైజేషన్ 6.3. సో ఎంత చూసినా 10 వరకు అయితే రావట్లేదు. CPU యూటిలైజేషన్ చూడొచ్చు. సో 99 ప్రాసెస్ ఇంకా తగ్గింది, 98,
సేమ్ ఫస్ట్ ఒక స్క్రిప్ట్. సో ఫస్ట్ స్క్రిప్ట్ అని అంతా ఉంటుంది. సో మిగతా 2 స్క్రిప్ట్స్ ఎక్కువ ఏమి ఉండవు. అంతే మనం చేసింది ఏం లేదు, కొన్ని యాప్స్ తీస్తాం. సో అంతే. సో నాకు డ్యూయల్ బూట్ మెయిన్ మిషన్ మీద అయితే 90 ప్రాసెసెస్ 90 ప్రాసెసెస్ చూపిస్తుంది. సో ఇక్కడ 10 ప్రాసెస్ ఎక్కువ చూపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ వర్చువల్ బాక్స్ ఒకటి, వర్చువల్ బాక్స్లో ఇది ఆప్షనల్ గెజిలిటీ. సో దానికి ఇది ఎక్కువ చూపిస్తుంది. సో యాక్చువల్గా అయితే ఇంకా తక్కువ చూపిస్తుంది. సో మీకు 200 అలా ప్రాసెస్ ఉంటే 100 వరకు ఇలా చేయాలో. సో ఈ స్క్రిప్ట్స్ రన్ చేస్తే తక్కువ అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ కంప్యూటర్ రిలేటెడ్ ఎలాంటి ఇష్యూ ఉన్నా, కంప్యూటర్, ఆండ్రాయిడ్, లినక్స్ గురించి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి. నేను నాకు తెలిసినంత వరకు హెల్ప్ చేస్తాను. అండ్ అక్కడికి వెళ్ళే కాకుండా కింద నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి కూడా ఫాలో అయ్యి నన్ను క్వశ్చన్స్ అడగవచ్చు. నాకు తెలిసినంత వరకు నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మళ్ళీ ఇంకో వీడియో చూద్దాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.